యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారం అండి. దేవీ నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు చేసుకునే ప్రసాదము చక్కెర పొంగలి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం పెసరపప్పు వేసుకోండి అమ్మ. పెసరపప్పు దోరగా ఏగనివ్వండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. అవి ఇందులో వేసి బాగా దోరగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపండి. బ్రౌన్ కలర్లో వస్తున్నాయి చూడండమ్మా. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని జీడిపప్పు వేసుకుందాం. కొంచెం జీడిపప్పు కూడా వేగిపోయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసుకోండి. కిస్మిస్ వేసుకొని లైట్గా కొంచెం వేపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కప్పుడు బియ్యంలో 3 కప్పులు వాటర్ వేసుకొని అన్నం ఉడికించండి. ఈ అన్నం కొద్ది ఉడికిన తర్వాత పెసరపప్పు వేయండి. పెసరపప్పు వేసుకొని ఉడకనివ్వండి. చూడండమ్మా, అన్నం ఉడికిపోయింది. దీన్ని వార్చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక గిన్నెలో కప్పున్నర బెల్లం అండి, అరకప్పు పంచదార. పంచదార వేయడం వల్ల కలర్ బాగా వస్తుందని చెప్పి పంచదార వేసాను అరకప్పు. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగేదాకా మరగనివ్వండి. బెల్లం కరగబెట్టుకొని బెల్లం కరిగిందమ్మా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వడగట్టుకోండి. డస్ట్ అది రాకుండా జాగ్రత్తగా వడగట్టుకోండి అమ్మా. బెల్లం బాగా మరగనివ్వండి అమ్మా. ఈ బెల్లాన్ని బాగా మరగనించిన తర్వాత కొబ్బరి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, వేపుకున్నవి, అవి బెల్లంలో వేయండి. ఎందుకంటే ముందు వేసుకుంటే కొబ్బరి ముక్కలకు కూడా పాకం బాగా పడుతుంది. అదమ్మా. ఇప్పుడు ఉడికించుకున్న అన్నం ఉంది కదండి, అన్నం కొద్దిగా ఈ మరిగిన బెల్లంలో వేసుకోండి. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అమ్మ. వేసుకున్న తర్వాత బాగా దీన్ని కలుపుకొని ఉడకనివ్వండి. పాకంలో, బెల్లం పాకంలో ఉడకనివ్వండి. బాగా దగ్గరగా ఉడకాలమ్మా. అదిగమ్మ దగ్గరగా అవుతుంది. బాగా దగ్గర పడేలాగా ఉడకనివ్వండి. అదిగమ్మ ఉడికింది, బాగా దగ్గర పడింది. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేయండి. 1 స్పూన్ నెయ్యి వేసి మనం జీడిపప్పు కిస్మిస్ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసేయండి. అవి వేసిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేయండి. యాలకుల పొడి వేసిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేయండి అమ్మా. లైట్గా చిటికెడు పచ్చకర్పూరం వేసి కలుపుకోండి. చూడమ్మా, చాలా దగ్గరగా వచ్చింది. చక్కని చక్కెర పొంగల్ తయారైందండి. దీన్ని అమ్మవారికి పూజ చేసిన తర్వాత నైవేద్యంగా పెట్టుకోండి అమ్మా. చక్కటి చక్కెర పొంగల్ తయారు.